తూర్పు గోదావరి జిల్లా గోకవరం జుమ్మా మసీదులో పవిత్ర రంజాన్ పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గోకవరం మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుంచి ముస్లిం సోదరులు మసీదుకు చేరుకొని పండుగను ఘనంగా జరుపుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జుమ్మా మసీద్ ప్రతినిధులు మౌలానా భాషా మీడియాతో మాట్లాడుతూ అల్లా దయా కరుణా కటాక్షాల వల్ల ఉపవాస దీక్షను పూర్తి చేసుకుని రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు అవకాశం కల్పించిన అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకున్నామన్నారు. జుమ్మా మసీద్ కమిటీ సెక్రటరీగా చెప్తున్నానండి. మొత్తం అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల రోజుల ఉపవాసం బాగానే జరిగిందండి. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 50% అదనంగా పెరగడం జరిగింది ఉపవాసాల్లోనే. ఈ ఉపవాసం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము బాగోవాలి, అలాగే మా ఆరోగ్యం బాగోవాలి, అలాగే అందరూ బాగోవాలి, ముస్లిమ్స్ బాగోవాలి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అదర్ కులస్తులు అవనండి ఏ కమ్యూనిటీ వాళ్ళైనా అందరూ బాగోవాలనే ఈ నెల రోజులు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతిరోజు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం అది. అలాగే ఈ ముఖ్య ఉద్దేశం పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే నిరుపేదలకు ముందు ముఖ్యంగా దానం చేయాలి. ఈ పండగ నిరుపేదలకు దానం చేయాలి. సంపాదించిన దాంట్లో 25% జకాతులు ఇవ్వాలి. అలాగే ఇంటికో మనిషి ఉంటే మనిషికి తలకింతని 130 రూపాయలు, తలకి 130 రూపాయలు ఫిత్రాలు ఇవ్వాలి. ఇది లేనటువంటి పిల్లలకి అవనండి, లేనటువంటి వాళ్ళకి అవనండి, ఇది దాన ధర్మాలు చేయడం జరుగుతుంది. ఈ పండగ ఉద్దేశం అదే. అలాగే ఈ నెల రోజులు ఉపవాసం ఉండి మా సాధ్యులు అందరూ కోరుకునేది ఏంటంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వారు అందరూ ఆరోగ్యం కానీ సంతోషం కానీ ఆహారం యొక్క కొరత లేకుండా ఉండాలని, అలాగే స్వర్గవాసులు అవ్వాలని ప్రతిరోజు కోరడం జరుగుతుంది. ఇండియాలోనే ఏమనండి, వరల్డ్లోనే ఏమనండి, ముస్లిమ్స్ అందరూ కోరుకునేది అదే. అలాగే ఇది లౌకిక దేశం, మంది ప్రజాస్వామ్య దేశం. దాని గురించి అన్ని కులాలు అన్ని మతాలు సమానమే, సమానం లేదంటూ ఏమీ లేదు. మేము కోరుకునేదల్లా అల్లాహ్ని కోరుకునేది, ప్రార్థించేది మేమేంటంటే అందరూ క్షేమంగా ఉండాలనే కోరుకుంటాం. ఈద్ ముబారక్. అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. చాలా సంతోషంతో ముస్లిం సోదరులందరూ ప్రార్థనలు చేసుకుని తమ ఉపవాసాలు పూర్తి చేసుకుని పిత్రాలు అలాగే జకాతులు ఇచ్చి పేదలని తన వంతు బాధ్యతగా అల్లా తాలా చెప్పిన విధంగా వాళ్ళ కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ పవిత్ర ఈద్ పండుగని చాలా సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నారు.